శుభోదయం. ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం జీవనజ్యోతిలో చర్చించిన జీవన సమస్యలు మరొక్కసారి చూద్దాం. ముందుగా గుట్కా జరదాల వల్ల వచ్చే సమస్యల నివారణకు డాక్టర్ గాయత్రి దేవి గారు తెలియజేసిన ఆయుర్వేదంలోని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఈ వ్యసనాలు ఏమేంటంటే కూడా చాలా రకాలు ఉంటాయి. వ్యసనాలు చెప్పాలంటే ఒకటి మద్యపానం చేయడం కానివ్వండి, ధూమపానం అవనివ్వండి, గుట్కాలు, జర్దాలు ఇలాంటి రకరకాల మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ ఉంటారు. ఇంకా కొంచెం టెక్నాలజీతో ఉండేటువంటి ఇంకో కొన్ని మాదక ద్రవ్యాలకి వాటికి ఇలా ఎందుకు అలవాటు పడతారంటే ఏంటంటే ఒక మానసిక బలహీనత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక మానసిక బలహీనత ఉండి వాళ్ళు ఏదో అంటే నేను ఒక గ్రేట్గా నేను ఏదో చేయగలుగుతాను, ప్రపంచంలో అందరూ చేయని పని ఏదో నేను చేస్తాను అన్నట్టు ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది కొంతమందిలో. అలాంటి ఆ ఫీలింగ్ ఏంటంటే నిజానికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దానికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండి నేనేదో చేయగలను అంటే మంచి పనులు చేసి చూపించాలి. అలా కాకుండా ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని దాచుకోవడం కోసం అని చెప్పి కొన్ని దురలవాట్లు అలవాటు అవుతుంటాయి. మద్యపానం అవనివ్వండి, లేకపోతే ధూమపానం అవనివ్వండి, ఏవైనా కానీ అది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరొకటి ఏంటంటే పియర్ ప్రెషర్ అంటూ ఉంటాం. ఫ్రెండ్స్ అంటే ఈ స్నేహితులు, అందుకోసమే జీవితంలో ఒక మంచి జరగాలంటే ఏంటంటే మంచి స్నేహితులు ఉండాలి అని చెప్తూ ఉంటాం. మంచి జరిగేలాగా చూడడానికి అంటే అలాగే కాకుండా ఏంటంటే మనిషి లక్షణం ఏమిటి అని చెప్పాలంటే కూడా వాళ్ళున్న స్నేహితులు ఎటువంటి స్నేహితులు ఉన్నారో వాళ్ళని బట్టి వీళ్ళ లక్షణాలను గుర్తించండి అని కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఈ స్నేహితులు అనే వాళ్ళు చెడ్డ స్నేహితులు ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే రెచ్చగొడుతూ ఉంటారు. ఏంటి నువ్వు ఈ మాత్రం చేయలేవా, నువ్వు తాగలేవా, నువ్వు సిగరెట్ కాల్చలేవా, అయ్యో ఆ మాత్రం రాదా నీకు, అలా ఏదో ఒకటి రెచ్చగొట్టి బలహీనమైనటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల కాదు నేను చేయగలను, నేను చూపిస్తాను చూడు అని చెప్పి మొదలెట్టాలన్న ఒక కోరిక వాళ్ళలో కలిగిస్తూ ఉంటారు. అందుకే పియర్ ప్రెషర్ అంటాం. అంటే మిత్రుల యొక్క ప్రోద్బలం వల్ల ఇవి నేర్చుకోవడం అనేటువంటిది చాలా మందిలో ఎక్కువగా ఉన్నటువంటి కారణం అనమాట. ముఖ్యంగా ఏంటంటే సిగరెట్లు అవి కాల్చడం యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. స్టూడెంట్స్లో వాళ్ళలో, లేకపోతే చదువు ఉన్న వాళ్ళనే కాదు, చదువుకొని వాళ్ళు కూడా కుర్రాళ్ళు వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారంటే ఇలాగే నేనేదో చేస్తాను చూడు, నువ్వు కూడా కాల్చగలవా, లేకపోతే నేను ఇంతసేపట్లో ఇంత తాగుతాను నువ్వు తాగగలవా, ఇలాంటి అక్కర్లేని మాటలన్నీ పెట్టి రెచ్చగొడుతున్నప్పుడు అయితే మానసికంగా వాళ్ళు కనుక దృఢంగా ఉంటే ఏమి చేయలేరు ఎదుటి వాళ్ళు. కానీ కొంచెం బలహీనత ఏదో ఉంటుంది, అరే వాడు ఏదో అంటే నేను చూపించలేనా అని చెప్పి మొదలు పెడతారు. అయితే ఈ మాదక ద్రవ్యాలు అన్నింటికీ ఉన్నది ఏంటంటే ఒకసారి మనం దానికి దాసోహం అన్నామంటే ఇంక అయిపోయింది, ఇక మొత్తం జీవితం అంతా వాటికి లొంగిపడి ఉండాల్సిందే. ఎందుకంటే అవి శరీరంలోకి ప్రవేశించాక లోపల ఎన్నెన్నో మార్పులు తీసుకొస్తాయి. ఆ మార్పులు అవి తీసుకురావడం ఏమవుతుందంటే నెమ్మదిగా శరీరానికి అవి అందించకపోతే ఉండలేని స్థితి వస్తుంటుంది. దాన్ని అడిక్షన్ అంటాం అనమాట. అంటే ఇది ఆల్కహాల్ అంటే మద్యపానం అవనివ్వండి, లేకపోతే ధూమపానం అవనివ్వండి, దానిలోంచి వచ్చేటువంటి ఆ మత్తు పదార్థంకి శరీరం అలవాటు పడ్డప్పుడు ఆ పదార్థం మళ్ళీ లోపలికి వెళ్ళకపోతే కనుక లోపల ఏవేవో మార్పులు వచ్చేస్తున్నట్టుగా అయిపోవడం, అది తీసుకునేంత వరకు ఉండలేకపోవడం, అలాగే బానిసలు అయిపోతూ ఉంటారు. అలాగే ఏదో కష్టం వచ్చింది, ఏదో బాధ వచ్చింది, ఆ బాధ పోగొట్టుకోవడం కోసం ఇలాంటి అలవాటు చేసుకుంటున్నాం అని చెప్పేవాళ్ళు కొందరు. అయితే దాన్ని కూడా నేను నిజం అని చెప్పాను, ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా బోల్డ్ కష్టాలు ఉన్నాయి. మరి ఆడవాళ్ళందరూ సిగరెట్లు కాల్చి మందులు కొట్టి అలా ఏం చేయట్లేదు కదా. ఫ్యాషన్ వదిలేయండి, కొత్తగా మొదలుపెట్టిన ఫ్యాషన్ వాళ్ళని కాదు, జనరల్గా అది లక్షణం కాదు. కానీ దాన్ని ఏంటంటే ఒక అవకాశంగా తీసుకుని దాన్ని ఒక అలవాటు చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఎక్కువగా మనకి కనిపించేది మా మగవాళ్ళలో కనుక. ఇలా రకరకాల బలహీనతలకి ఒక మార్గంగా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే కటకరోహిణి చూర్ణం 30 గ్రాములు, నేలవేము చూర్ణం 30 గ్రాములు, గుడూచి చూర్ణం 30 గ్రాములు, విడంగాల చూర్ణం 30 గ్రాములు, నాగకేసరాల చూర్ణం 30 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపి సగం మిగిలేంత వరకు మరిగించి వడపోసుకుని దీనికి తగినంత తేనెను కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. గుట్కా జరదాల వల్ల వచ్చే సమస్యల నివారణకు యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు తెలియజేసిన యోగాలోని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. శీతకారి ప్రాణాయామం, ఋషికాసనం సాధన చేయడం ద్వారా గుట్కా జరదాల వల్ల వచ్చే సమస్యలను నివారించుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో
సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత పై దంతాలను కింది దంతాలను ఒకదానికి ఒకటి నొక్కి పట్టి దంతాల సందుల ద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఋషికాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చొని ఇప్పుడు ఎడమ కాలును పైకి తీసుకొని వస్తూ 2 చేతుల సహాయంతో తల మీదుగా మెడపై ఉంచి ఇప్పుడు కుడి మోకాలుపై పైకి లేస్తూ ముందుకు వంగి ముఖాన్ని కుడి మోకాలుకు ఆంచాలి. అరచేతుల్ని కాలుకు ఇరుపక్కలా నేలపై ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. గుట్కా జర్దాల వల్ల వచ్చే సమస్యల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ముఖ సౌందర్యానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను ఇప్పుడు చూద్దాం. కొంతమందిని చూడగానే అబ్బాయి బాగుంది అనిపిస్తుంది, కొంతమంది చూడగానే ఏమిటోగా ఉందని కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే ముఖం కళగా ఉండడం అంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అది కేవలం రంగు మీద ఆధారపడి ఉండదు అన్నది ఫస్ట్ చెప్పుకోవాలి. మన దేశంలోనూ ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో ఏంటంటే రంగు బాగా తెల్లగా ఉంటే బాగా కళగా ఉంది, బాగా అందంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. అదొక భ్రమ అన్నమాట. కేవలం రంగు మీద మాత్రమే ముఖ సౌందర్యం అనేటువంటిది ఆధారపడి ఉండదు. ముఖ సౌందర్యం అంటే మొహం అందంగా ఉంది, కళగా ఉంది అంటే ఏంటంటే ముఖం మీద ఉండేటువంటి చర్మం రంగు కంటే కూడా దానిలో ఉండేటువంటి కాంతి చాలా ముఖ్యం. అంటే అదొక మృదువుగా ఉండి దాని మీద డెడ్ సెల్స్ అవి లేకుండా అంటే శుభ్రంగా మృదువుగా ఉండడమే దాన్ని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. చర్మం కాస్త పలచగా అనిపించాలన్నమాట, మందంగా అయిపోయినట్టు అనిపించకుండాను. అలాగే కళ్ళు కాస్త ఎటువంటి అనారోగ్యాలు లేకుండా కళకళలాడుతూ ఉండడం, కళ్ళు బాగుండాలి. ఆ తర్వాత కంటి చుట్టూ ఎలాంటి నలుపు అంటే నల్లటి వలయాలు అవి లేకుండా ఉండడం. వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే చక్కటి చిరునవ్వు. ముఖం కళకళలాడుతున్నట్టు అనిపించాలంటే ఏంటంటే చక్కటి నవ్వు ఉండాలి. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు ఆ ముఖం మనకి కళగా ఉంది అనిపిస్తుంది, లేకపోతే కాంతివంతంగా ఉంది అనిపిస్తుంది. అలా కాకుండా అంటే చర్మం కొంచెం శుభ్రంగా లేకుండా బాగా జిడ్డు బారిపోయినట్టుగా ఉండడం, ఆ చర్మం మీద ఉండేటువంటి నార్మల్గా సహజంగా ఉండాల్సినటువంటి కాకుండా దాని మీద ఏదో మృతకణాలు అవి పేరుకొని ఉండడం, లేకపోతే వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ అవన్నీ చేరిపోయి ఉండడం కానీ, లేకపోతే కంటి చుట్టూ కొంచెం ఎక్కువగా నల్లటి వలయాలు అవి ఏర్పడి ఉండడం కానీ, కంటికి ఏమైనా కొన్ని కన్ను రెప్పలకి కానీ వాటికని ఏమైనా సమస్యలు అవి ఉండడం, ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ముఖంలో కళ లేనట్టుగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అన్నీ బాగున్నా కూడా అసలు నవ్వు మొహమే కాదనుకోండి, అసలు నవ్వే నవ్వరు, ఎప్పుడు చూసినా బాగా సీరియస్గా మొహం పెట్టుకుని ముట్టముట్టలాడించుకోవడం అంటూ ఉంటాం. అలాంటి మొహం ఉన్నప్పుడు ఏంటంటే అవి ఎంత మిగతా అన్ని బాగున్నా కానీ ఆ మొహంలో కళా కాంతి అనేటువంటిది కనిపించదు. ఈ ఔషధం తయారీకి మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే యష్టిమధు చూర్ణం 25 గ్రాములు, చందనం చూర్ణం 25 గ్రాములు, సుగంధి పాల చూర్ణం 25 గ్రాములు, పసుపు 25 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి తగినంత చూర్ణానికి సమాన మోతాదులో శనగపిండిని తీసుకుని తగినన్ని పాలు పోసి కలిపి ఈ ఔషధాన్ని ముఖానికి ప్యాకులాగా వేసుకొని 15 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలి. ముఖ సౌందర్యానికి యోగాలో ఉన్న మార్గాలను ఇప్పుడు చూద్దాం. పద్మ కుక్కుటాసనం, ద్విహస్త సమ అర్ధ శీర్షాసనం సాధన చేయడం ద్వారా ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. పద్మ కుక్కుటాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ జోడించి ఉన్న 2 చేతుల మధ్య మాడును నేలకు ఆంచి కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తుతూ ఇప్పుడు కాళ్లను కొద్దిగా పైకెత్తి పద్మాసనంలో మడిచి
రెండు మోకాళ్లను రెండు చేతులపై ఆంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త సమ అర్ధ శీర్షాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ మాడును నేలకు ఆంచి ఇప్పుడు కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కాళ్లను కూడా కొద్దిగా పైకెత్తి నేలకు సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ముఖ సౌందర్యానికి ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి మార్గాలను తెలుసుకున్నాం కదా. నీళ్ల విరేచనాల సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం మన జీర్ణాశయంలో కంటే స్టమక్ అంటూ ఉంటాయి ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు, అందులోకి వెళ్ళి కొంతవరకు అక్కడ అరిగి ఆ తర్వాత చిన్న పేగుల్లోకి వెళ్ళి ఇంకా బాగా అరిగి అవసరమైనటువంటి ఆహార పదార్థం అంతా శరీరంలోకి వెళ్తుంది. మిగిలినటువంటి మలిన పదార్థం అంతా పెద్ద పేగుల్లోకి వెళ్తుంది. ఆ పెద్ద పేగుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మన శరీరానికి అవసరమైనంత నీటి శాతం మళ్ళీ మన శరీరంలోకి వచ్చేస్తుంది. మిగతా మలిన పదార్థం మాత్రం మల రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే సాఫీగా మన జీర్ణక్రియ చక్కగా జరిగినప్పుడు సాఫీగా ఇలా జరుగుతుంది. అప్పుడు మలం ఎప్పుడూ కూడా ఏంటంటే మరీ పలచగాను మరీ గట్టిగాను కాకుండా నార్మల్గా అవ్వాలి, సెమీ సాలిడ్ అంటాం అనమాట. అలా అవ్వకుండా ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఇంత నీళ్ళ విరేచనాలు రావడానికి ఏంటంటే ఇన్ఫెక్షన్లు రావడం, శరీరంలోకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ జీర్ణ ప్రక్రియ ఇలా సాఫీగా జరిగిపోయినంతసేపు విరేచన నార్మల్గా ఇప్పుడు మనం అనుకున్నట్టు అటు గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే మనకి శరీరంలోకి ఒక్కొక్కసారి కొన్ని ఇన్ఫెక్షన్లు ప్రవేశిస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు లేదంటే కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు. ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ అంటే జీర్ణ ప్రక్రియని దెబ్బతీసేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆహారం తీసుకున్నటువంటిది చక్కగా ఈ జీర్ణం అయ్యి తర్వాత చిన్న పేగులోకి పెద్ద పేగులోకి అలా వరుసగా వెళ్లాల్సినటువంటిది ఇవేవి జరగకుండా నీళ్లు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఈ ప్రక్రియ అంతా ఆగిపోయి నేరుగా అది విరేచనలాగా బయటకు వచ్చేస్తుంటుంది. అంటే పల్చటి నీళ్ళలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం నీళ్ళ విరేచనాలు అంటూ ఉంటాం. అయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది అనేది మళ్ళీ నెక్స్ట్ స్టెప్. ప్రవేశిస్తే మనం ఏదో ఒక విధంగా రావాలి కదా లోపలికి. అవి ఏంటంటే సామాన్యంగా కలుషితమైనటువంటి ఆహారంలోంచి కలుషితమైనటువంటి నీళ్లలోంచి మనకి ఈ ఇన్ఫెక్షన్లు లోపలికి వస్తాయి. అంటే నీళ్లు ముఖ్యంగా ఏమవుతుందంటే మనకి చాలాసార్లు మంచినీళ్ళ గొట్టాలు తర్వాత డ్రైనేజ్ గొట్టాలు ఒకే ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. ఎక్కడో అక్కడ ఈ డ్రైనేజ్ గొట్టం కొంచెం పగిలినట్టుగా ఏదో అవ్వటం ఏదో అయ్యి అందులో ఉండేటువంటి ఆ కలుషితమైనటువంటి తాగే నీటిలోకి వచ్చేస్తూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కలుషితమైనటువంటి మల పదార్థంలోంచి వాటిలోంచి మలినాల్లోంచి కొన్ని వైరస్ మన తాగేటువంటి నీళ్ళలోకి వస్తూ ఉంటాయి. అది నీళ్లు కాచి తాగకుండా మామూలుగా నేరుగా మనం నీళ్లు తాగేస్తూ ఉంటాం కొంతమందికి, అలాంటి అలవాటు ఉంటూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ వైరస్ అంతా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు కూడా కొంచెం రోడ్ల మీద అవనివ్వండి ఇళ్లలో అవనివ్వండి, అంటే ఇళ్లలో వండుకునే వాళ్ళందరూ శుభ్రంగా వండుకుంటారు, రోడ్ల మీద అంతా అశుభ్రంగా ఉంటుందని కూడా చెప్పలేము. ఇంట్లో కూడా కొంత శుభ్రత లోపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా కానీ పరిశుభ్రంగా లేకుండా వండినటువంటి ఆహారాన్ని అలా ఓపెన్గా మూతలు అవి లేకుండా పెట్టేసినట్టయితే వాటి మీద ఈగలు అవి వాళ్తూ ఉంటాయి. ఆ ఆహారం కలుషితమై అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు అది నీళ్ళ విరేచనాలు రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే అపరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయన్నమాట. అయితే మరి ఇటువంటి తీసుకున్న వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయా? రావు కదా. అదే ఆహారాన్ని అదే నీటిని తీసుకున్న వాళ్ళందరికీ కూడా రాకపోవచ్చు. రాకపోవడానికి కారణం ఏంటంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలోకి ఇటువంటి ఆహారం అంటే కలుషిత ఆహారం కానీ కలుషిత నీటి ద్వారా కానీ వైరస్ ప్రవేశించినప్పుడు దానివల్ల ఈ నీళ్ళ విరేచనాల సమస్య రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విరేచనాల సమస్య తగ్గించుకోవడానికి మనం ఒక చూర్ణం లాంటి ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారీకి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే దానిమ్మ పెచ్చుల చూర్ణం 160 గ్రాములు, జాజికాయ చూర్ణం 5 గ్రాములు, వెదురు ఉప్పు చూర్ణం 10 గ్రాములు, యాలకుల చూర్ణం 5 గ్రాములు, పంచదార
160 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకుని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి అర చెంచాడు నుండి చెంచాడు చూర్ణాన్ని కప్పు పల్చటి మజ్జిగలో కలుపుకొని 3 పూటలో తీసుకోవాలి. నీళ్ల విరేచనాల సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. సరళ ప్రాణాయామం, ద్విహస్త భుజాసనం సాధన చేయడం ద్వారా నీళ్ల విరేచనాల సమస్యను నివారించుకోవచ్చు. సరళ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. కుడి చేతిని ముఖం వైపుగా తీసుకొని వచ్చి బొటన వేలును కుడి నాసికా రంధ్రంపై మూసి ఉంచి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు బొటన వేలును పైకెత్తి కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. తిరిగి కుడి నాసికా రంధ్రం ద్వారానే శ్వాస పీల్చుకొని ఇప్పుడు ఉంగరపు వేలును పైకెత్తి ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త భుజాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుకు వంగి నిలబడి కుడి చేతిని కుడికాలి వెనక్కి, ఎడమ చేతిని ఎడమకాలి వెనక్కి పోనిచ్చి నేలపై దృఢంగా ఆంచి నడుమును కిందకి దించుతూ కాళ్లను కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. తల ముందుకు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. నీళ్ల విరేచనాల సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. కాలేయం ఆరోగ్యానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో ఏంటంటే ప్రతి అవయవానికి మీరు అన్నట్టు ఒక్కొక్కదానికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. అందులో ఈ కాలేయానికి ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి డ్యూటీలు ఉన్నాయి. ఒకటి, మనం తీసుకునేటువంటి ఆహారం జీర్ణం అయ్యేలాగా చేయటంలో దానికి ఒక పాత్ర ఉంటుంది. అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి కొవ్వు పదార్థం, ముఖ్యంగా కొవ్వు పదార్థం బాగా అరగాలి అంటే చిన్న జీర్ణం అయ్యి శరీరానికి వంట పట్టాలంటే లివర్ చాలా ముఖ్యంగా అనమాట. అంటే ముఖ్యంగా లివర్ నుంచి వచ్చేటువంటి కొన్ని పదార్థాలే ఈ కొవ్వు పదార్థం మనకి అరగడానికి సహాయపడుతూ ఉంటాయి. అటు ఇదొకటే కాకుండా ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినటువంటివి. ఇప్పుడు ఏదో మనం అనారోగ్యం ఏదో వచ్చింది, ఒక మందు వేసుకుంటాం. ఆ మందు వేసుకున్నప్పుడు దానిలో అక్కర్లేని పదార్థం కూడా ఉంటుంది. అంటే ఆ ఔషధాలలో కొంత శరీరానికి కావాలి, కొంత అక్కర్లేదు. అవి ఏం కావాలో ఏం అక్కర్లేదో విడదీసి అక్కర్లేని పదార్థాన్ని మళ్ళీ శరీరంలో ఉండిపోయిందంటే అది హాని చేస్తుంది. అందుకని శరీరంలో ఉండకుండా బయటకు పంపించేలాగా చేసేటువంటి పని లివర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారాల్లో కూడా మనకి కొన్ని రసాయనిక పదార్థాలు అవి ఉంటూ ఉంటాయి కదా, ప్రిజర్వేటివ్స్ అంటూ ఉంటాం. అంటే బజార్లో రెడీ టు ఈట్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి రసాయనిక పదార్థాలను కూడా శరీరానికి హాని చేస్తాయి కనుక వాటిని కూడా బయటకు పంపించేసే పని లివర్ చేసి పెడుతూ ఉంటుంది. ఇక మద్యపానం ఉంది. ఆ మద్యపానం చేసినప్పుడు ఏంటంటే ఆ మద్యం యొక్క యాక్షన్ అంతా కూడా లివర్ మీదే ఉంటుంది అనమాట. ఆ లివరే దాని నుంచి కొంచెం డీటాక్సిఫై చేసి అంటే శరీరానికి హాని చేయకుండా ఉండడానికి కావాల్సినటువంటి కొన్ని మార్పులు అవి కూడా లివర్ చేస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి పనులే కాకుండా అంటే శరీరంలో ఎక్కడైనా హానికారకమైన మలినాలు ఉన్నట్టయితే వాటన్నిటిని బయటకు పంపించేసే పని కూడా లివర్ చేసి పెడుతూ ఉంటుంది. అంటే మొత్తం క్లీనింగ్ పని అంతా మన శరీరానికి క్లీనింగ్ చేసేసి దీన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా మనకి లివర్ చేస్తూ ఉంటుంది. అందువల్లనే ఇది చాలా చాలా ప్రధానమైనటువంటిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు హానికారకమైన పదార్థాలు శరీరంలో ఉండిపోయినట్టయితే అనారోగ్యాలు వస్తాయి. అలాగే శరీరంలో కొన్ని బ్యాక్టీరియాలు, వైరస్లు ప్రవేశిస్తూ ఉంటాయి. అవి కూడా హాని చేసేటువంటివి. అటువంటి వాటిని కూడా కొంచెం ఇది ఇన్యాక్టివ్ చేసేయటం, వాటిని నశింపజేసేటువంటి పని కూడా మనకి లివర్ చేస్తుంది అనమాట. అంటే మొత్తం రక్షణ వ్యవస్థ ప్రధానంగా మన లివర్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ రక్షణ సరిగా లేకపోతే తేలిగ్గా అన్ని లోపలికి అంటే అన్ని సమస్యలు మన శరీరంలోకి వచ్చేస్తే అనేక అనారోగ్యాలు రావడానికి కూడా కారణం అవుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ఒక కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఆ కషాయానికి కావాల్సినటువంటి చూర్ణాన్ని ముందుగా తయారు చేసుకుందాం.
ఈ చూర్ణం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట తీసుకునేటువంటిది ఏంటంటే త్రిఫలా చూర్ణం 60 గ్రాములు, కటుక రోహిణి చూర్ణం 20 గ్రాములు, నేలవేము చూర్ణం 20 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని 80 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 30 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు మరిగించి వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. కాలేయం ఆరోగ్యానికి యోగాలో ఉన్న మార్గాలను ఇప్పుడు చూద్దాం. అశ్వరాజ కపోతాసనం, ఉత్తాన దండాసనం సాధన చేయడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అశ్వరాజ కపోతాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ కుడి కాలును ముందుకు పోనిస్తూ నడుమును కిందకి దించుతూ ఎడమ కాలును వెనక్కి చాచి ఉంచి కుడి కాలి పాదాన్ని ముందు దృఢంగా ఆంచి ఉంచి ఇప్పుడు ఎడమ కాలును మడుస్తూ పాదాన్ని పైకెత్తి కుడి చేత్తో ఎడమ కాలి వేళ్లను పట్టుకొని తలవైపు లాగుతూ తలను వెనక్కి వంచి పాదాన్ని మాడుకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఉత్తాన దండాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ దగ్గరకు మడిచి పాదాలను నేలపై ఆంచి ఉంచి ఇప్పుడు చేతులు రెండింటినీ వెనుక నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని పైకెత్తి నుదురును నేలకు ఆంచి 2 చేతుల్ని ఛాతీపై మడిచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. కాలేయం ఆరోగ్యానికి ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి మార్గాలను తెలుసుకున్నాం కదా. ఇదే ఇవాల్టి మా ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమం. తిరిగి రేపటి జీవనజ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.